హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మళ్ళీ చాలా రోజులకి అనమాట. అసలు ఫుల్ బిజీ బిజీ బిజీ. ఏదో పెట్టాలన్నట్టు పెట్టేస్తున్న వీడియో అయితే ఏదో గుర్తొచ్చినప్పుడు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా దగ్గర బోనాలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇంటికాడ ఉంటే వెళ్ళే వాళ్ళం, కానీ ఇక్కడైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అసలు అంటే మా హస్బెండ్ అయితే వెళ్ళి వచ్చేవాడు అనమాట ప్రతిసారి పిల్లల్ని తీసుకొని. కానీ నేను కూడా ఒకసారి మా బుడ్డోడితో వెళ్దామన్నట్టు రెడీ అయి కూర్చున్నాం. టైం వచ్చేసి ఈవినింగ్ అయితే 5 అవుతుంది. అంటే మా హస్బెండ్ అయితే షిఫ్ట్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. మేమైతే మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి కొబ్బరికాయని అయితే కొట్టుకొని వద్దామన్నట్టు ఇక్కడైతే రెడీ అయిపోయాము. చూడండి, మా బుడ్డోడైతే స్నానం మోయించా కదా, వాడైతే నిద్రకైతే ఊగుతున్నాడు అనమాట. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నిజంగా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం మా పక్కడే, కానీ నేనైతే ఎప్పుడు రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట. నేను కొంచెం మందే వస్తారు కావచ్చు అనుకున్నా. అంటే మేము వెళ్ళే దారిలోనే 2 టెంపుల్స్ ఉన్నాయి. అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది టెంపుల్. అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడికైతే వస్తున్నారు అనమాట. మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత చూడండి ఎంత గ్రాండ్గా బోనాలు అయితే అమ్మవారికి అయితే సమర్పించారో. మేమైతే ఒక 3 రౌండ్లు అయితే తిరిగామన్నమాట గుడి చుట్టూ. అంటే ఎప్పుడు మనం గుడికి వెళ్ళినా ప్రదక్షిణలు అయితే చేయాలి కదా, 3 ప్రదక్షిణలు అయితే చేసాము. చేసిన తర్వాత ఇక్కడైతే మా పిల్లల్ని అయితే ఫోటో అయితే దింపుతున్నాను అనమాట. అంటే బంతి పూలతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ మా వాళ్ళని కొద్దిసేపు ఉంచుదామంటే అసలు ఉండట్లేరు. ఎందుకంటే బాగా సౌండ్స్ అయితే పెట్టారు. ఆ సౌండ్స్కి అటు ఇటు తిరుగుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు వర్షం అయితే పడిన తర్వాత మళ్ళీ వెలిసింది. అంటే వర్షం పడే ఛాయిస్ కూడా ఉంది అన్నది అనిపిస్తుంది. ఇక్కడ చెప్పాను కదా, 3 ప్రదక్షిణలు అయితే చేసామని. చేసిన తర్వాత ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళామన్నమాట. తర్వాత పిల్లలతోని ముగ్గురం వచ్చాం బైక్ మీద. మేమిద్దరం 3 పిల్లలతోని అప్పటికే ఫుల్ టైట్ అయిపోయింది బైక్ అనేది. దగ్గరనే కదా వచ్చేసాము. వచ్చిన తర్వాత కొబ్బరికాయతో కొట్టుకొని వెళ్దాం, ఒకవేళ వీలుంటే మళ్ళీ నేను వచ్చేసి కోడిని అయితే కోసుకొని వద్దాం అన్నట్టు మా హస్బెండ్ అయితే అన్నారు. కానీ మేమైతే ఫస్ట్ అయితే లోపలికైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పిల్లలతోనైతే ఇక్కడ గంట అయితే కొట్టిస్తున్నాడు. ఇక బాబుతో కొట్టిద్దాం అనుకున్నాను, కానీ బాబు చేయికి తాకిందనుకో వాడికి దెబ్బ తాకుతుంది అన్నట్టు ఇక మా పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ అయితే కొట్టేసిన తర్వాత ఇక్కడైతే పిల్లలైతే ఒక 2 ఫొటోస్ అయితే దింపిన తర్వాత హుండీలో అయితే పిల్లలతో డబ్బులు అయితే వేయించాను. నిజంగా అమ్మవారు అయితే చాలా చక్కగా అలంకరించారు. చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదనమాట. చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడికి వచ్చేసి వాళ్ళని దింపిన తర్వాత ఇక మా బుడ్డోని కూడా ఒక ఫోటో అయితే దింపేశాను. ఫస్ట్ నేను అనుకున్న చిన్న పిల్లగారితో ఈవినింగ్ టైంలో కొంచెం చిన్నపిల్లలు చీదర చేసుకుంటారు కదా బయటికి వెళ్తే అని కొంచెం టెన్షన్ అయితే అయింది. నిజంగా దేవుని దగ్గరకు వస్తే అంత దేవుడే చూసుకుంటాడు కదా. అసలు మావాడైతే ఆ రోజు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాం అనుకో, వాడు దిష్టి దాకో ఏదో ఒకటి దాకైతే ఏడ్చేవాడు. కానీ ఈరోజు అయితే అస్సలు ఏడవలేదనమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, అప్పటికి టైం వచ్చేసి 5:30 దాటిపోయింది. ఇక దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మా వాడైతే బొట్టు పెట్టుకుని ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇక్కడ దాకా వచ్చాం కదా ఇక మా హస్బెండ్ అయితే మళ్ళీ వెళ్ళి అయితే ఒక కోడిని అయితే తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర అయితే కోయించుకొని వెళ్దామని చెప్పాడు. తను అక్కడికైతే వెళ్ళాడు మా బాబుని తీసుకొని. ఇక్కడ నేను మా పాప అయితే బయట అయితే ఉన్నాం అనమాట. ఒక 2 ఫోటోలు దిగుదాం అనుకున్నాను, కానీ ఇక అప్పటికే కొద్ది చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇక సరిగ్గా అయితే దిగలేదు. మా హస్బెండ్ దింపమని చెప్పాను, కానీ అప్పటికి మా ఇద్దరిని పట్టుకొని అయితే ఉన్నాడు. నేనే దిగుదామన్నట్టు ఒక 2 సెల్ఫీలు అయితే దిగాను. ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ ఒక 3 ప్రదక్షిణలు అయితే చేశాడనమాట. కోడిని పట్టుకొని తర్వాత కోడిని కోయించిన తర్వాత ఇక ఫుల్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక బయట ఎక్కడ ప్లేస్ లేదనమాట. అందరూ అయితే గుళ్ళోకి వచ్చి కూర్చున్నారు. మేము కూడా కొద్దిసేపు అయితే కూర్చున్నాము గుళ్ళోనే. వర్షం తగ్గేంతసేపు మావాడైతే మంచి అంతమంది ఉంటేనే సాంగ్స్ అయితే వస్తున్నాయి కదా, వాడైతే చాలా బాగా ఆడుకున్నాడు. 7 అయిపోయింది అప్పుడే మేము మొత్తం వర్షం పడింది, మొత్తం బురద ఉంది. చిన్న పిల్లలతో మళ్ళీ అదే ప్లేస్లో వస్తే సడన్గా బురద ఇట్లా మీద పడడం ఏదో ఒకటి అవుతుందని ఒక 5 మినిట్స్లో రావాల్సింది 3 కిలోమీటర్స్ అయితే తిరిగి అయితే వచ్చేసాం అనమాట.
వచ్చిన తర్వాత కొద్దిగా మా బుడ్డోడికి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను. నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇలా అయితే మరొకసారి ఊకేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉండే అవి అయితే కడిగేసి ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. అంటే అప్పటికే లేట్ అయిపోయింది, లేకుంటే బిర్యానీ అన్నా లేకుంటే బగారా రైస్ అన్న ఏదైనా ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కానీ లేట్ అయిపోయింది. మా పిల్లలు అప్పటికి నిద్ర అయితే ఫుల్గా వస్తుంది. వాళ్ళు సండే అయినా కూడా పడుకోలేదు, ఎందుకంటే ఆడుకుంటున్నారు. అలాగే టెంపుల్కి వెళ్దామని చెప్పాను కాబట్టి ఎప్పుడు వెళ్దాం అన్నట్లు ఆడుకుంటూనే ఉన్నారు, పడుకోలేదు. కాబట్టి ఇక మళ్ళీ ఇప్పుడు అది ఇది వంట పెట్టుకుంటే ఇంకా లేట్ అవుతుందని ఇక డైరెక్ట్ అయితే వైట్ రైస్ అయితే పెట్టేసాను. మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ అయితే వండేసి మాకే తను సర్వ్ చేశారనమాట. ఇక మేమైతే అందరం తినేసి ఇక పడుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ మా బుడ్డోడు అయితే కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకున్న తర్వాత మేమైతే పడుకోవాలన్నమాట. ఇదండి వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా మా బుడ్డోడు అయితే అందరం పడుకున్నా కూడా వాడైతే పడుకోడు. ఇప్పుడు వాళ్ళ అన్నతోనైతే ఆడుకుంటున్నాడు. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం అయితే వీడియో తీసాను, ఎక్కువైతే వీడియో తెలియదు. ఎలా అనిపించి కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.